నా ఛానల్ ఇస్మార్ట్ ప్రియా విత్ బాబ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి ట్రిప్ కి వెళ్తున్నాం శ్రీశైలం. కూల్ క్లైమేట్ లో చల్లగా 2 days ట్రిప్. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. ఆన్ ద వే టు శ్రీశైలం. కమ్ ఆన్, లెట్స్ జాయిన్ విత్ us. ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి శ్రీశైలం. ఈరోజు ఇప్పుడు టైం వచ్చి 11 అయింది. వాతావరణం అయితే కూల్గా వర్షం పడుతుంది బాగా. వల్ల ఏమో తెలియదు కానీ అసలు మొత్తం అంతా గ్రీనరీ, చుట్టూ కూడా చక్కగా వాన చినుకులతో తడిసి చూడడానికి ఎంత బాగుందో. అక్కడెక్కడో కొండలు 2 కనపడుతున్నాయి. ఆ 2 కూడా గుడి గోపురాలాగా ఎంత బాగున్నాయో చూడడానికి. అవి ఎందుకు చెక్కారో తెలియదు. మనకు ఆ కొండపైన గుడి కనపడుతుంది కదా, అదేనండి మన కోటప్ప కొండ శివయ్య టెంపుల్. అది చాలా ఫేమస్ టెంపుల్ అండి. అంతకుముందు చాలాసార్లు విజిట్ చేశాను. మీరు కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఈ ప్రతి శివాలయానికి కూడా ఆ కొండపై నుంచి కింద దాకా వెహికల్స్ ఫుల్గా ఉంటాయండి. అసలు ఎక్కడా ఖాళీ ఉండదు. ప్రబ్బళ్ళు అయితే ఎన్ని ప్రబ్బళ్ళు కడతారో స్వామివారికి. మామూలుగా యనమల కుదురు కానీ కోటప్ప కొండ కానీ ఏదైనా శివయ్య టెంపుల్కి శివరాత్రి బాగా చేస్తారు కదా, కోటప్ప కొండలో చాలా బాగా చేస్తారు. పైన మనకి కొండెక్కేటప్పుడు వినాయకుడిది ఒక స్టాచ్యూ కనపడుద్ది, పెద్దదనమాట. ఆ కోటప్ప కొండ అది మెయిన్ ఎంట్రన్స్. ఇటు మెట్లు నడిచే దారి ఇది. దీని పక్కనే పైకి వెహికల్స్ 2 wheelers 4 wheelers వెళ్ళే దారి ఉంటుంది. అట్లా మా ప్రయాణం సాగిపోతూ ఉన్నది. వెళ్తూ ఉన్నాము. చుట్టూ పచ్చని చెట్లు, కొండలు, మధ్యలో శ్రీశైలం ట్రిప్ మాత్రం కారు మీద వెళ్ళాలండి. కొంచెం దూరం వెళ్ళాక వినుకొండ దాటాక ఈ హోటల్ దగ్గర ఆగాము మధ్యాహ్నం భోజనానికి. భోజనం అయితే బాగానే ఉంది. భోజనం చేసి బయలుదేరిన తర్వాత మనం డోర్నాల్ చేరుకున్నాం. ఇప్పుడు ఇది నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది మన ఘాట్ రోడ్ జర్నీ. అసలు ఆసం, సూపర్. తెలుసా ఎంత బాగుంటుందంటే, అంటే బస్సులో వస్తే చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం బస్సులో వస్తే ఇటువైపు మన కొండలు కనపడుతుంటే అటువైపు మారిపోతా అటు ఇటు మారుతా చూసేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఆ సీనరీని ఎంజాయ్ చేయడానికి. కారులో అయితే అసలు హ్యాపీ, అంటే జర్నీ కారులో శ్రీశైలం జర్నీ చాలా బాగుంటుంది. డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు అయితే కనుక ఈ ఘాట్ రోడ్లో మంచి అంటే ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూ దట్టమైన అడవి, నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో ఘాట్ రోడ్డు ప్రయాణం ఎంత ఆనందంగా ఉంటుందో అంత ప్రమాదకరంగా కూడా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మలుపులుగా అసలు ఎదురు నుంచి ఏం వెహికల్ వస్తుందో కూడా ఒక్కొక్క మలుపు దగ్గర అసలు మనకు కనపడదు అనమాట. అంత బాగా ఇదిగా ఉంటుంది జర్నీ. ఘాట్ రోడ్ జర్నీ కదా, చాలా బాగుంటుంది చూడడానికి, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ జర్నీ మాత్రం కొంచెం ప్రమాదకరమైంది కాబట్టి డ్రైవింగ్ చేసేవాళ్ళు మాత్రం అలర్ట్గా ఉండి డ్రైవింగ్ చేయాలి. మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే డ్రైవింగ్ చేస్తే మాత్రం మంచి, అంటే కార్ జర్నీ అనేది చాలా బాగుంటుంది, బాగా సాగుద్ది. అంతే, వీలైనంత ఫాస్ట్గా వెళ్ళకుండా స్లోగా వెళ్ళడం మంచిది. మన కోసం స్పీడ్ బ్రేకర్లు కూడా అరేంజ్ చేశారు దేవస్థానం వాళ్ళు. చాలా బాగుంటుంది అడవి మధ్యలో. ఈ నైట్ టైం ఇక్కడికైతే పుళ్ళు కూడా సంచరిస్తాయంట. మనం వెళ్ళేటప్పుడు దారిలో నెమళ్ళు, చిన్న అంటే అటవీ జంతువులు, చిన్న జంతువులు, కోతులు బాగా ఉంటాయి వెళ్ళేదారిలో. అది చూసారా, వెళ్ళేదారిలో కోతులు మన బళ్ళకి అడ్డుపడిపోతూ ఉంటాయి. అంటే మనం ఏదైనా ఫుడ్ వేస్తామేమో అని రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటాయి. డ్రైవ్ చేసేవాళ్ళు కాస్త చూసుకొని నడిపితే, అంటే వాటి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అవి రోడ్డు మీద వాటి ఫుడ్ కోసం వస్తాయి కాబట్టి. అంటే ఇక్కడ బోర్డులు పెట్టుంటారు దేవస్థానం వాళ్ళు, బోర్డులు పెడతారు. ఏమనంటే మీరు వేసే వాటికి ఫుడ్ వేయొద్దు, ఆ ఫుడ్ వేయటం వల్ల అవి స్వతహాగా ఫుడ్ని సేకరించుకునే సహజత్వం కోల్పోతాయి, కాబట్టి మీరు వాటిని ఫుడ్ అలవాటు చేయొద్దని చెప్పి బోర్డు పెడతా ఉంటారు.
బోర్డులు కూడా మనకి వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి. చూసారా రోడ్డు పక్కన ఎన్ని కోతులు ఉన్నాయో అటు ఇటు. అవి మనం రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాయండి మనం బళ్ళు వెళ్ళేటప్పుడు. కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని కేర్ఫుల్గా వెళ్ళాలి. అవి ఉన్నప్పుడు చాలా గుంపులు గుంపులుగా ఉంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి కోతులు చాలా ఉంటాయి. అలా ముందుకి వెళ్ళిపోతూ ఉన్నామండి ఘాట్ రోడ్లో. అమ్ము కన్నా బయట పైన ఓపెన్ కారు ఓపెన్ చేసి పైన సీనరీని ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్తూ ఉంటే దారిలో ఇక్కడ గిరిజనులు ఉంటారు కదా, అంటే అనేక రకాల తెగల వాళ్ళు ఉంటారు ఈ అడవి ప్రాంతంలో. వాళ్ళు ఎలా ఇక్కడ ఉంటారో తెలియదు కానండి, సరైన సదుపాయాలు కూడా ఉండవు. మనం కొండపైకి వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో ఇలా గ్రామాలు తగులుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఈ పక్కన కూర్చొని వీళ్ళు అమ్ముతున్నారనమాట. నేను అమ్ము దిగి నేరేడుపళ్ళు కోసం దిగాము. ఆ పక్కన ఎర్రగా ఒక ఆరెంజ్ కలర్లో ఉన్నది, ఆవిడ టేస్ట్ చూడమని ఇచ్చింది. కానీ అది బాగా పుల్లగా అదొక విధంగా ఉంది, అందుకని అవి తీసుకోలేదు. అమ్ము నేరేడు పళ్ళే కావాలని అడిగింది, అందుకని నేరేడు పళ్ళే తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ ఎలా ఉంటుందా అని చెప్పి ఆవిడ చూడమని అమ్ముకి ఒక పండు ఇచ్చింది. అమ్ము దాన్ని అంత పెద్ద పండులాగా ఓపెన్ చేసి టేస్ట్ చూసి ఫేస్లో పెట్టిన రకరకాల భావాలు ఉన్నాయే. దానికి ఆ పక్కన ఆవిడకి ఎందుకు నవ్వు వచ్చిందో తెలియదు, నవ్వు వచ్చింది. నీకు అది వద్దులే అమ్మ ఇవే తీసుకొని అది ఇచ్చేసింది. 70-50 రూపాయలు తీసుకుందండి. వీళ్ళ దగ్గర అసలు బేరం ఆడకూడదు, ఎందుకంటే అసలు ఇవి అడవిలోంచి తెచ్చిన పళ్ళు కదా, వాళ్ళు ఎంత దూరం వెళ్ళి కోసుకొస్తారో ఏంటో తెలియదు. మనం అయితే హోల్సేల్ మార్కెట్లో మాత్రం బేరం ఆడము, కానీ షాపింగ్ మాల్స్లో వీళ్ళ దాని దగ్గర మాత్రం బాగా బేరాలు ఆడతాము. అమ్ము వాళ్ళ డాడీ అడుగుతున్నా కూడా నాకు చూపిస్తా తింటుందనమాట. తర్వాత ఎట్టగలక వాళ్ళ డాడీకి ఇచ్చింది. వీళ్ళు సిరిదిండి ఎక్కువ తింటారు, మామూలు ఇంట్లో ఫుడ్ కన్నా బయట దొరికి సిరిదిండి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు, వాళ్ళ డాడీ అలాగే డాక్టర్ కూడా. బాగా అంటే మధ్యలో వెళ్తూ మధ్యలో దారిలో ఆపామన్నమాట. ఆపి కారు పక్కన ఆపి ఇద్దరు డిక్కీలో కూర్చొని తింటున్నారు. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. వీళ్ళిద్దరు పైకి ఎక్కి పాటలు పాడుతున్నారు. అమ్ము బాగా పాటలు బాగా పాడుద్ది. ఎవరు ఉన్నప్పుడు పాడదు, కానీ మేము నలుగురు ఉన్నప్పుడు మాత్రం బాగా సింగ్ చేస్తూ ఉంటుంది. అంటే బాగా ఎంజాయ్ చేస్తుంది. కారు జర్నీ అంటే తనకి చాలా బాగా ఇష్టం. చక్కగా కెమెరా అటు ఇటు తిప్పుతా, వెనక పక్క ఏమొస్తున్నాయి అన్నీ చూస్తా. వర్షం పడేసరికి అసలు ఎండలేదు కదా, చక్కగా వాతావరణం ఎంత చల్లగా ఉందో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. మేము అసలు అంటే రైడ్ బాగా ఫాస్ట్గా చేయలే, చాలా స్లోగా వెళ్ళాం. మార్నింగ్ 11కి బయలుదేరితే ఈవినింగ్ మేము వెళ్ళేసరికి 5:30 అయింది. ఆగుతా చక్కగా ఎంజాయ్ చేస్తా, మధ్య మధ్యలో అవి ఇవి చూస్తా, ఎక్కడ ఓపెన్ ప్లేస్లో వచ్చిన చోట ఆగటము అన్నీ చూస్తా చక్కగా. అంటే పిల్లలకి హాలిడేస్లో చక్కగా ఇలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వెళ్ళాము. కొండపైకి వచ్చేసాము. ఈ అటకేశ్వరం దగ్గరికి ఎంటర్ అయిపోయాము. అటకేశ్వరంలో అసలు ఫుల్ క్రౌడ్, అంటే శని ఆదివారాలు అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ బాగా అసలు కార్లు పార్కింగ్ కూడా చేయడానికి కూడా లేదన్నట్టు అంత బాగా ఫుల్ క్రౌడ్ ఉంది. మనం అటకేశ్వరం దాటేస్తున్నాము. చూడండి కార్లు, ఎన్ని కార్లు. అసలు శనివారమే ఇలా ఉంది, ఇంక నెక్స్ట్ డే సండేకి బాగా ఇంకా ఎక్కువైపోతుందంట. సాక్షి గణపతి దేవస్థానం దగ్గరికి వచ్చాము. సాక్షి గణపతి కూడా మనం క్రాస్ చేసేస్తున్నాం. చూడండి అప్పటికే జనం బాగా ఉన్నారు. అట్లా ముందుకు బయలుదేరాం. అంటే ముందు సాక్షి గణపతి దర్శనం చేసుకోలేదండి, ఎందుకంటే ముందు పైకి వెళ్ళిపోదాము, ఎందుకంటే 5:30 అయిపోయింది కదా, పైన క్రౌడ్ ఎలా ఉందో దర్శనం చూసుకోవాలి. అదే మేము ముందు అనుకోకుండా బయలుదేరడం వల్ల అకామిడేషన్ కూడా ముందు బుక్ చేసుకోలేదు, అందువల్ల ముందు రూమ్ ఇంపార్టెంట్, అదేవిధంగా దర్శనం కూడా చూసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే మనం రిటర్న్ అయిపోవాలి. మండే పిల్లలకి స్కూల్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఎలాగైనా సండే ఈవినింగ్కి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో రిటర్న్లో వచ్చేటప్పుడు చూసుకుందామని చెప్పి వచ్చేసాం. పైకి వచ్చేసామండి శ్రీశైలానికి. పూర్వం అరుణాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఘోర తపస్సును చేసి అమ్మవారిని మెప్పించి తనకు మరణమే లేకుండా ఉండే విధంగా వరాన్ని పొందాడంట. అదన్నీ చూసి దేవతలందరూ భయపడిపోయి, అమ్మో ఈ అరుణాసురుడు అసలు మరణమే లేకపోతే మన పరిస్థితి ఏంటని అమ్మవారిని కోరగా అమ్మవారు అతను నిత్యం గాయత్రి మంత్రం జపిస్తూ ఉన్నంత వరకు కూడా నేను అతన్ని ఏమీ చేయలేను అని చెప్పి అమ్మవారు ఆ దేవతలకు బదులిచ్చిందంట. అప్పుడు దేవతలందరి యొక్క రాజు అయిన బృహస్పతి అరుణాసురుడి దగ్గరికి వెళ్ళి
నువ్వు జపించేది గాయత్రి మంత్రమే, నేను జపించేది గాయత్రి మంత్రమే, నీకు నాకు పెద్ద తేడా ఏముంది అని ఆయన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడంట. ఎంతైనా రాక్షస బుద్ధే కదా. ఆ విధమైన దేవతలు పఠించే గాయత్రి మంత్రాన్ని నేనెందుకు పఠించాలి అని చెప్పి అరుణాసురుడు గాయత్రి మంత్రాన్ని పఠించడం ఆపేశాడంట. అంతటా ఆ గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే అరుణాసురుడు ఆపాడో అప్పుడు భ్రమరాంబికాదేవి అనేక కోటి సంఖ్యల్లో భ్రమరాల్ని అంటే తుమ్మిదల్ని సృష్టించి అతని బలగాన్ని కూడా సంహరింపజేసిందంట. అందుకని అప్పటి నుంచే ఆ అమ్మవారిని భ్రమరాంబికాదేవిగాను, అదేవిధంగా మల్లికార్జున స్వామివారు అనగా మన శివయ్యని అప్పట్లో శ్రీశైలానికి సమీపన్న చంద్రగుప్తుడు అనే ఒక రాజు శత్రు సంహారం చేసి తన రాజ్యానికి తిరిగి వచ్చిన టైంలో తన కుమార్తె అయిన చంద్రమతి యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై ఆమెపై మోహితుడయ్యాడంట. అప్పుడు ఆ చంద్రగుప్తుడు అంటే తన తండ్రి నుండి తాను రక్షించుకొనడం కోసం ఆమె శ్రీశైలానికి వెళ్ళి మల్లికలతో స్వామివారిని పూజ చేసిందంట. ఆ పూజ చేయటం వల్ల స్వామివారి ప్రసన్నులాడై ఆమెకి వరం కావాలో కోరుకోమన్నారంట. అప్పుడు ఆమె తన తండ్రి నుంచి నన్ను రక్షించమని, అదేవిధంగా మల్లికార్జునుడిగా తను ఉండాలని చెప్పి కోరిందని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అంటే శ్రీశైలానికి రకరకాల కథలు ఉన్నాయండి. దీంట్లో ఇది ప్రప్రథమంగా ఉన్నటువంటి వాడుకలో ఉన్న కథ అన్నమాట. ఆ విధంగా మల్లికలతో పూజించబడిన మన శివయ్య మల్లికార్జునుడిగాను, అదేవిధంగా ఆ తల్లి భ్రమరాంబిక తల్లిగాను ఇక్కడ అందరి మన్ననలు పొందుతూ అందరి కోరిన కోరికలు తీర్చే ఆదిదేవతలు అయ్యారు. ఇక్కడ శ్రీశైలంలో ప్రతి రాయిలోనూ ప్రతి చెట్టులోనూ ఆ శివుడే ఉంటాడంట. అసలు ఈ శ్రీశైలానికి పైన ఉన్న మహత్యమేమో తెలియదు కానీ మనసుకి ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదకంగా వాతావరణం ఉంటుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఎవరు కూడా తిరిగి వెళ్ళాలని కోరుకోరు. అందరికీ పునర్దర్శనం భాగ్యం ఇవ్వాలని ఆ శివయ్యని మనసారా కోరుకుంటున్నాను. శ్రీశైలానికి సమీపంగా ఉండే ప్రజలు స్వామిని చెంచుల శివయ్యగాను, అలాగే రాములవారిచే పూజించబడిన లింగాకారం కాబట్టి చెంచుల రామయ్యగాను స్వామివారిని పిలుస్తారంట. ఇప్పుడు ఇది మేమున్న సత్రం పైన వ్యూ అండి. మార్నింగ్ టైం ఇది. అది కనపడేది శివాజీ కోట. మేము రెగ్యులర్గా ఎప్పుడు వచ్చినా కూడా శివాజీ కోటను కూడా దర్శించుకుంటాము. కానీ ఈసారి టైం ఎక్కువ లేకపోవటం వల్ల శివాజీ కోటని స్కిప్ చేసాము. కానీ చాలా బాగుంటుంది. శ్రీశైలం చూడాల్సిన ప్రదేశాల్లో శివాజీకి ఒకటి. శివాజీ రాజుల వారు అప్పట్లో ఘోర తపస్సు చేయటం వల్ల భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమయ్యి ఆయనకు ఒక ఖడ్గం బహుకరించిందంట. ఆ ఖడ్గం శివాజీ రాజు వారి దగ్గర ఉన్నంత కాలము కూడా అతనికి జయమే తప్ప అపజయమే ఉండదనే వరాన్ని ఆ తల్లి ప్రసాదించిందంట. అదేవిధంగా శివాజీరాజు స్వామివారి శ్రీశైల దేవస్థానానికి ఉత్తర ద్వారాన్ని కూడా నిర్మించారంట. మీరు వెళ్తే కనుక తప్పకుండా దర్శించండి. మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దామని బయటకు వచ్చామండి. ఇక్కడ ఒక పాప ఉంది. ఆ పాప అమ్ముకి అలాగే నాకు కూడా బొట్టు పెడతానని అడిగింది. మేము వద్దన్నాము. అంటే చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయకూడదు, ఇట్లాంటి డబ్బులు ఇచ్చే పనులకు కానీ దేనికైనా అని వద్దన్నాము. కానీ ఆ పాప నాకు డబ్బులేమి వద్దా అంటే నేను మామూలుగానే పెడతాను మీకు అని చెప్పి దగ్గరికి వచ్చి పెట్టింది. నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. కానీ మా ఇద్దరికి పెట్టింది. నువ్వేం చదువుకుంటున్నావంటే నేను ఇక్కడే లోకల్ స్కూల్లో చదువుకుంటున్నాను అంటే, నువ్వెందుకమ్మా మరి ఇది ఇలా చేస్తున్నావు అని అంటే, లేదంటే ఈరోజు సెలవు అని చెప్పే నేను ఈరోజు ఇది ఇలా వచ్చాను, అంతేగాని నేను రోజు డైలీ చేయను ఇట్లా అని చెప్పింది. మేము తర్వాత బయలు వీరభద్రస్వామి టెంపుల్కి వచ్చామండి. వీరభద్రస్వామి అంటే నాకు ఒక విధమైన ఎమోషన్. ఎందుకంటే మా అమ్మవారి ఇంట్లో ఆయన ఇలవేల్పు స్వామి అనమాట. మా ఇంట్లో రెగ్యులర్గా ఏ ఫంక్షన్స్ జరిగినా కూడా ఆయనకి జాతర చేస్తారు. మామూలుగా ఉండదు, శరవే చాలా బాగా చేస్తారు. ఎక్కడెక్కడి నుంచి అందరూ వస్తారు. చాలా మంచి పేరు ఉంది. ఎందుకంటే బాగా ఖడ్గాలు అన్నీ మా బ్రదర్స్ కానీ వాళ్ళందరూ కానీ బాగా
చదవటం కానీ చెప్పడం కానీ బాగా చేస్తారు. ఎందుకంటే అందరికీ కూడా చాలా ఇష్టమైన దేవుడు అనమాట వీరభద్రస్వామి. కానీ అన్ని దేవాలయాల్లో కూడా వీరభద్రస్వామి ఉండరు, శివాలయంలో కొన్ని దేవాలయాల్లోనే ఉంటాయి. అన్నీ కూడా అంటే భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉన్న దేవాలయాలు అనేది చాలా తక్కువ అనమాట. మనం అరుదుగా చూస్తూ ఉంటాము. ఆ స్వామివారి సేవ చేసుకోవడం అనేది చాలా అదృష్టం. దర్శన్ మేము నిన్నే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా అకామిడేషన్కైనా దర్శన్కైనా ముందే బుక్ చేసుకొని రండి. సాటర్డే సండే ఇక్కడ గేట్స్ లాక్ చేసి చాలా రష్గా ఉంది ఇక్కడ. ఇప్పుడే మా దర్శన్ కూడా అయిపోయింది ఇక్కడ వీరభద్ర స్వామి దగ్గర. మీరు కూడా జాగ్రత్తగా ముందే అకామిడేషన్ తీసుకొని బుక్ చేసుకొని రండి. మేము స్వామివారిది అలంకార సేవ దర్శనానికి వెళ్ళామండి. ఆ రోజు శని ఆదివారాలలో స్పర్శ దర్శనం ఉండదంట. అది ఒకరోజు ముందే బుక్ చేసుకోవాలంట. మేము అనుకోకుండా రావడం వల్ల సరే ఎప్పుడు స్పర్శ దర్శనం చేసుకుంటాం కదా, ఈసారి మామూలు దర్శనం అయినా దొరికితే మనకి మహాభాగ్యం అనుకొని ఆ దర్శనం చేసుకోవడానికి లైన్లోకి వెళ్ళిపోయాం. మేము 7కి వెళ్ళాం, 7:30 కల్లా బయటకు వచ్చేసాం. ఎక్కువసేపు అయితే మాకు పట్టలేదు దర్శనం. అంటే క్రౌడ్ ఉన్నా కూడా ఈ అలంకార సేవ టికెట్ తీసుకోవడం వల్ల మాకు త్వరగా అయిపోయింది. ఇక దర్శనం నుంచి 7:30కి బయటకు వచ్చాము. బయటకు వచ్చేసేసి సత్రానికి వెళ్ళిపోయాం. సత్రానికి వెళ్ళిపోతే వాళ్ళు 9:30 నుంచి 10 లోపు ఇచ్చేసారనమాట మాకు రూము. ఇది చూసారా, శ్రీశైలం డ్యామ్ అనమాట. చూడండి ఎంత బాగుందో, కొండల మధ్య చక్కగా చూడడానికి వ్యూ చాలా బాగుంది కదా. మేమైతే డ్యామ్ దగ్గరికి వెళ్ళలేకపోయామండి, ఈసారి మిస్ అయిపోయాము. ఎప్పుడు వెళ్ళి చూస్తాము. డ్యామ్ వ్యూ మీకు చూపించాలని చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది సాక్షి గణపతి టెంపుల్ దగ్గర పిల్లి కూర్చుంటే దీన్ని వీడియో తీశాను. భలే క్యూట్గా ఉంది రోడ్డు మీద కూర్చొని. ఇక్కడ చిలక జోషం చెప్పించేవాళ్ళు అసలు భలే చాలామంది ఉన్నారు. అందరూ చెప్పించుకుంటున్నారు. అంటే అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ అది చెప్పించుకోవడం అనేది ఒక విధమైన హ్యాపీనెస్ అనమాట. అంటే అతను ఏదో చెప్తూ ఉంటే మనకి ఇదిగా ఉంటుంది. అంటే చెడు చెప్పడం ఎప్పుడు మంచి చెప్తూ ఉంటారు కదా. ఈ విధంగా సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి వచ్చాము. అక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందులో ఆదివారం అవటం వల్ల ఇక జనం బాగా పెరిగిపోయారనమాట. జనం వస్తూ ఉన్నారు. మేము కూడా అంటే లైన్లోకి ముందు షూట్ చేసేద్దాము, షూట్ చేసిన తర్వాత లైన్లోకి వెళ్దామన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయి ముందు అంతా అంటే మరీ దగ్గరికి వెళ్ళడానికి లేకపోవడం వల్ల దూరం నుంచి షూట్ చేయాల్సి వచ్చింది. చూసారా లైన్లో ఎంతమంది జనం ఉంటున్నారు. కన్నాను వాళ్ళ డాడీ ముందెళ్ళి దర్శనం చేసేసుకున్నారు. నేను అమ్ము కొంచెం దగ్గర నుంచి షూట్ చేయడానికి ట్రై చేద్దామని అలా చేసాము. సరిగ్గా రాకపోతే కనుక ఏమనుకోవద్దు. తర్వాత అమ్ము తన 10th క్లాస్ మార్క్స్ బాగా రావాలి, మంచి మెరిట్ రావాలని చెప్పి స్వామివారికి గుంజిళ్ళు తీస్తుంది. స్వామివారి సాక్షి గణపతి ఏంటంటే మనం శ్రీశైలం వచ్చి వెళ్ళామని స్వామివారికి సాక్ష్యం చెప్తారంట. అందుకే ఆయనకి సాక్షి గణపతి అని పేరు వచ్చింది. తర్వాత గుడి దగ్గర నుంచి బయటకు వస్తే మనకి కుడి చేతి పక్క చక్కగా మామిడి పళ్ళు, నేరేడు పళ్ళు, ఆల్బక్ర, అలాగే మొక్కలు, అనేక విధాలైన ఔషధాలు అన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడ అందరూ తీసుకుంటున్నారు. వీళ్ళు అమ్ముకున్నాక ఏంటంటే తిరుపతి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా అక్కడ వాళ్ళు ఫారెస్ట్లో నుంచి మామిడికాయలు తీసుకొస్తారు కదా, తోతాపురికాయలు, వాటిని కోసి చక్కగా కారం అద్దిస్తారు కదా, అవి తినడం అంటే భలే ఇష్టంగా తింటారనమాట. అవి తీసుకోవడానికని వచ్చాము. మా వారు చూస్తే ఇక వేరే లెవెల్లో బేరం ఆడుతున్నారనమాట వాటిని. ఆ పిల్లోడికి అవాక్ అయిపోయాడు. కాయ వచ్చేసి 100 రూపాయలు చెప్పాడు. కాయ వద్దులే అంటే సరే కప్పు 20 రూపాయలు అంకుల్ అని చెప్తున్నాడు. 20 రూపాయలు కప్పు 3 కప్పులు ఎందుకు ఇస్తామంటే 50 రూపాయలు అని చెప్పాడు. సరే మన కాయ అంతా ఎందుకులే అని చెప్పి 3 కప్పులు ఇమ్మని చెప్పాము. తర్వాత తీసుకున్నాక అమ్ము ఆల్బక్ర పళ్ళు అడిగింది. పళ్ళు చాలా బాగున్నాయి చక్కగా, అందుకని అది కూడా ఒక కప్పు తీసుకున్నాము. కప్పు 50 రూపాయలు చెప్పాడు. ఈ మధ్యలో మిడిల్లో చూసారా వాక్కాయలు భలే ఉంటాయి. అంటే చెర్రీస్ తింటాం కదా మనం, స్వీట్ చెర్రీస్ అవేనమాట, ఊరబెట్టి పెడతారు కదా చెర్రీస్, అవన్నమాట. అవి పుల్లగా ఉంటాయి అనమాట పచ్చిగా ఉన్నప్పుడు. ఆల్బక్రా ఒక కప్పను మామిడికాయలు తీసుకున్నాము. దాంట్లో ఒక కాయను బాగాలేదు, ఎక్స్చేంజ్ చేయమని అడుగుతున్నాను నేను. కాయ ఒకటి ఎక్స్చేంజ్ చేసాము. కన్నా అయితే ఏంటి మా డాడీ ఈ విధంగా బేరం ఆడుతున్నాడని అదే విధంగా చూస్తున్నాడు. ఆవిడైతే మా వారి బేరాన్ని తట్టుకోలేక ఇంకా చాలండి అని అంటుంది ఆవిడ. ఎట్లాగైతే తీసేసుకున్నాం 3 కప్పులు తీసేసుకొని
ఆలు బక్రాని మామిడికాయ తీసుకొని ఇక బయలుదేరిపోయాము. చక్కగా ఎంతో ఇష్టంగా తింటారనమాట మామిడికాయలు. వీళ్ళు కొంచెం కారం కారంగా పుల్లపుల్లగా ఉంటాయి కదా, అందుకని వాళ్ళ కోసం తీసుకున్నాం అనమాట. భలే అమ్ముతున్నారు వాక్కాయలు కానీ. పిల్లలు బొమ్మలు చూస్తారా, బొమ్మలు చిన్నప్పుడు భలే అమ్ము కన్నకు భలే కొనిపెట్టేవాళ్ళ బొమ్మలు. ఇప్పుడు బొమ్మలు కొనాల్సిన అవసరం లేదు, పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి. అమ్ము మామిడికాయలు ఏమీ లాగిచ్చేస్తుంది. కళ్ళజోడు చూసారా, భలే ఉంది కదా కళ్ళజోడు. కళ్ళజోడు బాగుంటే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారా, ఇక్కడ అటకేశ్వరం వచ్చాం అనమాట. అటకేశ్వరం దగ్గర ఎదురు పాలదార పంచదార దగ్గర వీళ్ళు మూలికలు అమ్ముతున్నారు. ఆ మూలికలు అంటే పాము కానీ తేలు కానీ కరిస్తే అక్కడ పెడితే విషం విరిగిపోద్దంట. అమ్ము పూసలది హ్యాండ్కి బ్యాండ్ అడిగింది. ఆ బ్యాండ్ కోసం నేను శ్రీశైలం మొత్తం ఎతికాను, ఇక్కడ కూడా ఎతుకుతూనే ఉన్నాము, కానీ అది మాత్రం దొరకలేదు. ఉన్నది కానీ అది కన్ను బొమ్మ మీద ఉంది, నాకు వద్దని అంటుంది. తనకేంటో నల్ల పూసలుగా ఉన్నది కావాలంట. మొత్తం చూసాం కానీ ఎక్కడా దొరకలేదు. మన కింద పాలదార పంచదార దిగేటప్పుడు అంతా కూడా మెట్లు హైట్గా ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళు వెళ్తే కనుక జాగ్రత్త చూసుకొని దిగండి. కుడి చేతి పక్క అంతా కూడా మూలికలు, బొమ్మలు, అనేక రకాల తాళ్ళు, ఈ జపమాలలు, తులసి మాలలు ఇవన్నీ అని అమ్ముతున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా కొనడం కన్నా ఈ ఒరిజినలేనా అని అడుగుతున్నారు. కానీ బాగుంది, చక్కగా ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎర్ర గంధపు చెక్కలు అని కూడా అమ్ముతున్నారండి. మరి ఎంతవరకు ఒరిజినల్ అనేది మనకు తెలియదు. కానీ వీళ్ళు కూడా అది చిన్న చిన్న చిట్టు గాజులు అంటారు కదా, చిట్టు గాజులు అమ్మవారికి చక్కగా దండలాగా వేసుకోవచ్చు ఇంట్లో. అవి ఒకటి తీసుకున్నాను నేను. చక్కగా కిందకి నిదానంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇటు పక్క వ్యూ అంతా పచ్చగా ఉందన్నమాట. నేను పడతా చూడు. పైనుంచి కిందకి మహా అయితే ఒక 5 నిమిషాలు, అంతగా జాగ్రత్తగా నడిస్తే ఒక 10 నిమిషాలు దిగేయచ్చు. కానీ ఇవన్నీ చూసుకుంటా మనం దిగేసరికి మ్యాక్సిమం నాకు పావుగంట పట్టింది. కొనడం కన్నా చూడడం అనేది ఒక తృప్తి కదా, అందుకని అన్నీ చూశాను కానీ ఏమీ తీసుకోలేదు. కిందకి దిగేసాం, మధ్యలోకి దిగేసాక కూడా ఇక్కడ దిష్టికి అంటే ఇంటికి నరదిష్టికి కానీ, పిల్లలకి దిష్టి తాళ్ళు కానీ, పూసల తాళ్ళు, అదేవిధంగా చేతికి కట్టుకునే తాళ్ళు, ఇదివరకు ఆ ఊరు వెళ్ళొచ్చాం ఈ ఊరు వచ్చాం కాశీదారం అని చెప్పి ఇచ్చేవాళ్ళు. అవి ఆ తాళ్ళు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు అడవిలోంచి తీసుకొచ్చి జుట్టు పెరగడానికి కానీ, అలాగే ఒళ్ళు నొప్పులు తగ్గడానికి కానీ మూలికలని చాలా అమ్ముతున్నారు, ఆయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ముందుకెళ్తే బొమ్మలు అంటే శివయ్య డమరకం అంటారు కదా, ఆ డమరకం, రుద్రాక్ష మాలలు. రుద్రాక్షలు అయితే ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయనండి, మరి అవి ఎంతవరకు ఒరిజినల్ అనేది మనకు తెలియదు. నేనైతే వాడి జోలు అయితే వెళ్ళలేదు. మామూలుగా ఈ పూసల గొలుసులు ఇవైతే చూశాను, అమ్మకి ఏమైనా ఉపయోగపడతాయని చూశాను, కానీ అది ఏమి ఇంట్రెస్ట్ చూపించలేదు, అందుకని ఏమీ తీసుకోలేదు. కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్రచందనం ఒకటి కనపడింది. ఎర్రచందనం చూడంగానే నాకు పుష్ప సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో ఆ స్టోరీ అంతా ఎర్రచందనం మీదే కదా, అది పట్టుకొని చూశాను నిజంగా ఎర్రచందనమేనా అని చెప్పి. దాని గురించి మనకు అంత ఐడియా లేదు కాబట్టి నేను అక్కడే వదిలేశాను. ఇంకో అతను అడుగుతున్నాడు అదేంటని అడిగితే అది దిష్టి మొత్తం పోద్దని చెప్తున్నాడు అతను. మ్యాక్సిమం కిందకు వచ్చేసాము. ఇంకా చుట్టుపక్కల మొత్తం అంతా చూసుకొని మామూలుగా దిగాలంటే ఈజీగా దిగేయచ్చండి, కానీ మనం ఏంటంటే అన్నీ చూడాలి కదా, అన్నీ చూడాలి, కొనకూడదు, కొనకుండా వచ్చేయాలి. ఆడవాళ్ళ స్పెషాలిటీ అది కదా. ఇంకా దిగిపోయాం, కిందకి దిగేసాము. దిగిపోయాక అప్పటికే దిగి ఎక్కినోళ్ళు పాపం దిగేటప్పుడైతే ఎంత ఫాస్ట్గా దిగుతారో, ఎక్కేటప్పుడు మాత్రం మోకాళ్ళు పట్టుకొని ఎక్కాల్సిందే. హైట్గా ఉన్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసాను, కిందకు వచ్చేసాను. అమ్మగాడు నేనే వచ్చాము. కన్నాను వాళ్ళ డాడీ అలా కారులోనే ఉన్నారు. ఈ చుట్టుపక్కల అనమాట సీనరీ అనమాట ఇదంతా. ఇదిగోండి ఈ పైన కొండల్లోంచి వాటర్ పడుతున్నాయి. ఇది ఎలా వస్తున్నాయి అనేది ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉండిపోయింది, ఎవరికీ తెలియదు. వాటర్ తాగితే మాత్రం భలే తీయగా ఉంటాయి. పాలదార పంచదార అనమాట ఇది. నేను జనం అంతమంది ఉన్నా కూడా తోసుకొని వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి అక్కడ 2 శివలింగాకారాలు 2 పెట్టున్నాయి ఆల్రెడీ లింగాలు. ఆ వాటర్ పట్టుకొని కాస్త ఆ స్వామివారి కంటే ఏమీ పెట్టవసరం లేదంట, ఒక 2 గుప్పెళ్ళు ఆయనకి అలా అభిషేకం చేస్తే చాలంట, ప్రసన్నమైపోతాడంట. అందుకే బోలా శంకరుడు అన్నాడు ఆయన్ని. నేను నెత్తి మీద జల్లేసేసుకున్నాను.
చల్లేసేసుకొని టేస్ట్ అంటే ఈ అడవిలో నుంచి వచ్చే వాటర్ అండి చాలా మౌలిక ఔషధాలు కలిగి ఉంటాయి, ఎటువంటి ఉండవు కదా, అంటే కల్తీ లేని వాటర్ కదా, మంచి పోషక విలువలు కలిగిన వాటర్ అనమాట. నేను చాలా స్వీట్గా అనిపించినాయి నాకు. ఒక 2 గుప్పులు తాగేసేసి కొంచెం వాటర్ దోశలో పట్టుకొచ్చేసేసి అమ్మగారి తలపై చల్లాను. ఇంకా అమ్మగారు 2-3 ఫోటోలు తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం. 2 days మా శ్రీశైలం ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది బయలుదేరడానికి కారణం ఏంటంటే ఎప్పటి నుంచో అనుకున్నాం శ్రీశైలం వెళ్దామని. ఇయర్లీ 2 times అయినా శ్రీశైలం వెళ్తూ ఉంటాము. కానీ ఇది సడన్గా సెకండ్ సాటర్డే సండే రావడం వల్ల బయలుదేరాము. ఎవరు లేరు, మేము 4 వెళ్ళాం ఫ్యామిలీ వరకు. కానీ మేము ఇబ్బంది పడింది ఏంటంటే ముందుగా మనం అకామిడేషను అలాగే విధంగా దర్శనం కూడా ముందే బుక్ చేసుకుంటే చాలా బెస్ట్. మేము సడన్గా వెళ్ళటం వల్ల కొంచెం మాకు రూమ్ దొరికేసరికి 10 o'clock అయిపోయింది నైట్. కాబట్టి ఎవరైనా శ్రీశైలం వీకెండ్ వెళ్ళాలనుకుంటే కనుక ముందే అకామిడేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే దర్శనం అనేది ఒకరోజు అటు ఇటు కావచ్చు, కానీ అకామిడేషన్ లేకపోతే ఫ్యామిలీతో ఉండటం చాలా కష్టం కదా. అందులో రైనీ సీజన్ కాబట్టి మేము కొంచెం ఇబ్బంది పడ్డాము. కానీ మాకు వెళ్ళిన రోజు దర్శనం అయిపోయింది. సాటర్డే ఈవినింగ్ దర్శనం చేసేసుకున్నాం. 7-7:30 కల్లా దర్శనం అయిపోయింది. కాకపోతే రూమ్ దొరికేసరికి మాకు 10 అయింది. కానీ శ్రీశైలంలో ఒక చిన్న ఏమనిపించిందంటే ఎవరి కమ్యూనిటీకి వాళ్ళకి సత్రాలు ఉన్నాయండి. కానీ అలా కాకుండా దేవస్థానం సత్రాలు ఇంకా పెంచి అందరికీ గదులు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. కమ్యూనిటీ సత్రాలు కాకుండా దేవస్థానం సత్రాలు ఉంటే బాగుండని నాకు అనిపించింది. అదొకటి ఇంకొంచెం డెవలప్మెంట్ కూడా శ్రీశైలం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ కానీ ఏదైనా కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది. ఈ సాటర్డే సండే అవడం వల్ల ఏముందంటే రోడ్లన్నీ బ్లాక్ చేస్తారు, కార్లు అవి వెళ్ళడానికి లేదు, లోపలికి నియరెస్ట్ ఏమీ లేదు. దూరంగా కారు పెట్టి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడో కారు పెట్టేసేసి నడిచి ఆ రూమ్ల కోసం తిరిగి చివరికి కమ్యూనిటీ హాల్లోనే తీసుకున్నాం. మా కమ్యూనిటీ హాల్లో రూమ్ అయితే దొరికింది. కానీ నాకైతే దేవస్థానం రూమ్స్ ఉంటే బాగుండేది, అందరికీ అందుబాటులో ఉంటే బాగుండేది అని అనిపించింది. ఓన్లీ శ్రీశైలం ఒకటే చూసాం, ఇంకేమీ చూడలేదు. సండే మార్నింగ్ ఇక రూమ్ వెకేట్ చేసేసి బయలుదేరిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసేసి 1 o'clock అయింది. మా ట్రిప్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. 2 days ట్రిప్. మీరు కూడా డైవర్షనల్గా నేచర్ని ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.